ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తేనే కోట్ల రూపాయలు సంపాదించి తరతరాలకు మిగిలిచ్చే విధంగా సంపాదిస్తున్న ఈ తరుణంలో ఆయన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడనకంటే ఆయన్ను ప్రజలే ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు. సింపుల్ సిటీగా సాధారణ జీవితం గడుపుతున్న ఖమ్మం ఇల్లెందు నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గుమ్మడి నరసయ్య గారు మనతో ఉన్నారు. ఆయన జయప్రకాష్ నారాయణ కాలేజ్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మీరు గడిపిన ఆ రాజకీయ జీవితం ఇప్పుడున్న రాజకీయ జీవితానికి వ్యత్యాసాలు ఏమి కనిపిస్తున్నాయి? ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో మా అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం మహాసభ జరుగుతుంది, రాష్ట్ర మహాసభ. దాని సందర్భంగా వస్తున్నటువంటి ఈ టైంలో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ప్రోగ్రాం ఏర్పాటు చేసి నన్ను ఇక్కడికి రమ్మనటం జరిగింది. మీరు అన్నట్టుగా రాజకీయాల్లాగా లేవు. ఇవన్నీ కూడా ఎవరిని ఎత్తిన చేతులు పెడదామా, ఎవరిని దోసుకుందామా, ఎక్కడేముందే దాన్ని ఎట్లా కాజేద్దామా అనేటువంటి పద్ధతుల్లో రాజకీయాలు ఉన్నాయి. రాజకీయానిదేమో బోర్డు, సంపదదేమో సాగదీసుకునేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరి కనపడుతుంది. దీనికి వ్యతిరేకంగా మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ దోసుకున్న వాటినంతా దాచుకున్న వాటినంతా బయటికి తీయాలి. చిన్నోడు పెద్దోడు, ఉన్నోడు లేనోడు అనేటువంటి తేడా లేని వ్యవస్థ రావాలి. ఆ వ్యవస్థ కోసమే మేము పనిచేస్తున్నాం. ఇలా మీరు సింపుల్గా ఉన్నారేంటి అనేది అనుకుంటే, నేను చిన్నప్పటి నుంచి సింపులే. మా చిన్న కుటుంబం, పేద కుటుంబం, వెనకబడ్డ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి గుర్తింపు ఇది. దీన్ని ఆ రకంగానే కొనసాగిద్దామని అనుకుంటున్నాం. ఇవాళ మీరు అన్నట్టుగా రాజకీయాలు, అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలు అంటే అప్పుడు అంతే ఉన్నాయి, ఇప్పుడు అంతే ఉన్నాయి. కాకపోతే కొత్త సీసాలో పాత నీళ్ళు అంతే. అయ్యే నీళ్ళు ఈ సీసాలు పోస్తున్నాం. అక్కడున్నటువంటి నాయకత్వం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, అదే వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు. గతంలో బ్యాలెట్ ద్వారా ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకునేవారు, కానీ ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి. ఈవీఎంల మీద కూడా కొద్దిగా సందిగ్ధంగా నెలకొన్నది. అసలు ఈవీఎంల నుంచి కూడా కొద్దిగా వేరే పార్టీలు గెలుస్తున్నాయని చెప్పి కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళంతా కూడా విమర్శిస్తున్న పరిస్థితి. అసలు బ్యాలెట్ కరెక్టా లేకపోతే ఈవీఎంలు కరెక్టా సార్ మీ విషయంలో? బ్యాలెట్ అయినా అంతే జరిగింది, ఈవీఎం అయినా అంతే జరుగుతుంది. బ్యాలెట్ నాడు కూడా ఇప్పుడు వీళ్ళు అంటున్నారు చూడండి, ఓట్ల సోరీ అని. ఆ ఓట్ల సోరీ అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈవీఎంలు తీసుకొచ్చారు. అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి బ్యాలెట్ తోటి నడిపించారు. అప్పుడు రిగ్గింగ్ జరిగింది, ఇప్పుడు రిగ్గింగ్ జరుగుతుంది. అది పెద్ద తేడా ఏం లేదు. దానికి సంబంధించినటువంటి విషయంలో రెండు కూడా నడిపించే వాళ్ళు నడుస్తున్నటువంటి తీరి ఉన్నది. మొన్న కొత్తగా చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారే ప్రజాప్రతినిధులు కానీ, తర్వాత ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ 30 రోజులు జైల్లో ఉంటే వాళ్ళు మొత్తం కూడా మొత్తం నిలబడకుండా ఒకటి అనర్హత పెట్టే విషయంలో కూడా మొన్న ఒకటి జరిగింది. దాని విషయంలో మీరు ఏం చెప్తారు సార్? దాని ఇంకా ఈ చట్టాలు కోర్టులు ఎందుకు? ఇలా ఆయన తప్పు చేసినా లేదా, ఆయన నేరం మోపటానికి అర్హుడా కాదా, ఆయన చేసినటువంటి నేరాన్ని రుజువు చేయకుండానే 30 రోజులు లాకప్లో ఉంటే పదవి రద్దు అవుతుందా? అది కరెక్ట్ కాదు. అది కావాలని చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ దుర్మార్గపు ఆలోచన. ఇలా ఆయన చేస్తున్నటువంటిది, ఇలా ఒక పక్క ఆదివాసీలకి ప్రపంచ ఆదివాసీల దినోత్సవం జరిపారు మొన్న. అక్కడున్నటువంటి ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఓ చట్టం చేశారు, ఒక ప్రకటన చేశారు. ఇవాళ సంపుతున్నది ఎవరిని? ఆదివాసీలనే. మోడీని ఏమనాలి? హత్యలు చేసేటువంటి నేరస్తుడు అనాలి. ఆ విధమైనటువంటి పద్ధతిలో మోడీ ఆడ ప్రధానమంత్రిగా ఉండటానికి వీల్లేదు. ఇలా నిన్న చేసినటువంటి చట్టం ఏదైతుందో ఆ చట్ట ప్రకారంగా నరేంద్ర మోడీ నేరస్తుడు అవుతాడు.
అదేవిధంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్కి సంబంధించి ఒక విద్యార్థులకు మీ ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి విద్యార్థులకు మిమ్మల్ని పరిచయం చేయడంతో పాటు జయప్రకాష్ నారాయణ స్మారక అవార్డును కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? చాలా మంచి కార్యక్రమం జరిగింది. ఆయనకు రవి గారికి ఎందుకో మొత్తానికి నా మీద అభిమానం ఏర్పడింది. ఆయన ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి నన్ను ఇక్కడికి రావటానికి మా వాళ్ళతో రాగా కబుర్లు చేస్తున్నాడు. ఏదైతే ఇలా వీలు పడింది, ఇలా వచ్చాము. మొత్తానికి ఆ కాలేజీలో వాళ్ళు, ఆ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలు అందరూ కూడా మంచి స్ఫూర్తితోటి, మంచి స్వభావంతో ఎదగాలి. ఇది అయితే గుమ్మడి నరసింహ గారు చెప్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన సాదాసీద జీవితం, ఎమ్మెల్యే కాకముందు కూడా నా జీవితం సాదాసీద కాదు, అదేలా కొనసాగుతుంది, తర్వాత కూడా అట్లనే కొనసాగిస్తా అని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఒక రాజకీయాలు అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా మొత్తం చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.